షలోం ప్రభునామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. చాలా రోజుల నుండి నేను ఈ యొక్క వీడియో చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ యొక్క సమయాన్ని అనుకూలించడం జరిగింది. నేను ఇజ్రాయెల్ రావడమే ఒక పెద్ద అద్భుతం. నిజంగా దేవుడు నా జీవితంలో అద్భుతం వెంట అద్భుతం, అద్భుతం వెంట అద్భుతం, ఒక సిరీస్ ఆఫ్ మిరాకిల్స్ ద్వారా నన్ను ఈ యొక్క ల్యాండ్ ఆఫ్ మిరాకిల్స్ కి ఇజ్రాయెల్ కి నడిపించడం జరిగింది. నిజంగా అసలు నా ఊహకన్నా అద్భుతాలు, నేను ఎక్స్పెక్ట్ చేయని అద్భుతాలు దేవుడు నా జీవితంలో చేసి అద్భుత రీతిగా ఇజ్రాయెల్ దేశానికి నన్ను తోడుకొని నడిపించడం జరిగింది. దేవుడు అనుమతించినట్లయితే తప్పకుండా నేను యొక్క ఇజ్రాయెల్ రావడానికి ఎంతకాలంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాను, ఎటువంటి ప్రయత్నాలు చేశాను, ఆ ప్రాసెస్ లో దేవుడు ఎటువంటి అద్భుతాలు చేసి నన్ను ఈ రకంగా నడిపించాడు అనే సంగతులను ఒక వీడియోలో తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే నేను మే 9th కు ఇజ్రాయెల్ లో అడుగు పెట్టడం జరిగింది. మే 9th కి ఇజ్రాయెల్ కి వచ్చాక మే 13th కి నేను జాబ్ లో జాయిన్ అవ్వడం జరిగింది. నా ఫస్ట్ జాబ్ లొకేషన్ జాత్ అనే ఏరియాలో, ఈ యొక్క యెరూషలేం కి కొంత దూరంలో కంప్లీట్ గా అరబ్బులు ఉండే ప్రదేశం అన్నట్టు. అక్కడ నేను 20 days వర్క్ చేశాను. 20 days వర్క్ చేశాక దేవుడు అద్భుత రీతిగా నన్ను యెరూషలేం నడిపించడం జరిగింది. ఈ యొక్క యెరూషలేంలో కూడా నేను 30 days జాబ్ కోసం వెతికాను అన్నట్టు. 30 days జాబ్ కోసం వెతికాక జూన్ 30కి నాకు అద్భుత రీతిగా దేవుడు ఈ యొక్క యెరూషలేంలోనే పిస్గజేవ్ అనే ఏరియాలో ఒక చక్కటి ఫ్యామిలీలో నాకు జాబ్ అనుగ్రహించడం జరిగింది. జూన్ 30కి నేను ఇక్కడ జాబ్ లో జాయిన్ అయ్యాక జూన్ 19th ఫ్రైడే రోజు నాకు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది. నేను మామూలుగా అనుకున్నాను మేబీ గ్యాస్ పెయిన్ అవ్వచ్చు, లేదంటే మేబీ ఇండైజెషన్ అయి ఉండొచ్చు అనుకొని ఒక గ్యాస్ టాబ్లెట్ వేసుకొని అలా పడుకున్నాను. కానీ అసలు ఎంత భయంకరమైన పెయిన్ అంటే ఇంకా సమయానికి అది తీవ్రత పెరుగుతా ఉంది. అసలు భరించలేనంత పెయిన్, తట్టుకోలేకపోతా ఉన్నాను. ఇంకా ఇలా ఈ పొట్ట పట్టుకొని అలా ఇంకా కింద పొర్లుతా ఉంటున్నాను, అంత భయంకరమైన పెయిన్. వెంటనే నేను దగ్గరలో ఉన్న హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఫ్రైడే రోజు కాబట్టి ఇంకా అప్పుడే షబ్బాత్ స్టార్ట్ అవుతా ఉంది కాబట్టి ఆ హాస్పిటల్ క్లోజ్ చేశారు. మళ్ళీ వెంటనే పక్కనే ఒక ఎమర్జెన్సీ సెంటర్ ఉంటది. అక్కడికి వెళ్ళగానే డాక్టర్స్ వెంటనే కొంత ఆ పెయిన్ సబ్సైడ్ అవ్వడానికి కొంచెం పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి నేను వివాహం చేసుకోబోయే అమ్మాయి, తన పేరు స్టేసీ, వెంటనే ఆ యొక్క ఎమర్జెన్సీ సెంటర్ కి రావడం జరిగింది. మా ఇద్దరికి ఇండియాలో ఉన్నప్పుడే ఎంగేజ్మెంట్ అవ్వడం జరిగింది. ఆ సెలైన్ ఎక్కించినప్పుడు పెయిన్ కొంత సబ్సైడ్ అయినా గానీ మళ్ళా వెంటనే పెయిన్ స్టార్ట్ అయిపోయింది. దగ్గరలోనే ఉన్న ఒక పెద్ద హాస్పిటల్, షారేజదా కన్నా హాస్పిటల్, ఫేమస్ హాస్పిటల్ అది. ఆ హాస్పిటల్ నన్ను షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ హాస్పిటల్ వెళ్ళాక డాక్టర్స్ నా దగ్గరికి రావడం కొంత ఆలస్యమైన, వన్స్ డాక్టర్ నా దగ్గరికి వచ్చాక అసలు ఆ బ్లడ్ టెస్ట్లు అయితేనేమి, ఎక్స్రేలు అయితేనేమి, స్కానింగ్లు అయితేనేమి చాలా ఫాస్ట్ గా చేశారు. రిపోర్ట్లు కూడా అంతే ఫాస్ట్ గా వచ్చాయి. వెంటనే డాక్టర్ నా దగ్గరికి వచ్చి, నెహమ్యా మేము ఎక్స్పెక్ట్ చేసిందే, ఇది అపెండిసైటిస్, వెంటనే మనం సర్జరీకి వెళ్ళిపోవాలి అనేసి అసలు ఫాస్ట్ గా నన్ను సర్జరీకి తీసుకుని వెళ్ళడం జరిగింది. అంతేకాదు మేము హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు క్యాబ్ తీసుకుని వెళ్ళాము. ఆ క్యాబ్ అతనికి పేమెంట్ చేయడానికి కరెక్ట్ అదే టైంకి నా కార్డు కూడా పని చేయట్లేదు. అదేంటో విచిత్రం, అర్థం కాలేదు నాకు. అప్పటి వరకు బాగానే పని చేసింది, అదే టైంకి కార్డు పని చేయలేదు. వెంటనే ఆ క్యాబ్ డ్రైవర్ ఏమన్నాడంటే, నో ప్రాబ్లం నెహమ్యా, మీరు వెళ్ళండి, మీరు సర్జరీ అయిపోయాక బయటకు వచ్చాకే నాకు అమౌంట్ ఇవ్వండి అనేసి ఎంతో ప్రేమతో మాట్లాడి ఆయన మమ్మల్ని హాస్పిటల్ నడిపించడం జరిగింది. డాక్టర్స్ అదే రోజు నైట్ నన్ను ఆపరేషన్ థియేటర్ తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు మా డాడీకి ప్రార్థన చేయించుకోవడానికి ఫోన్ చేయడం జరిగింది. కానీ మా డాడీ నాకు ప్రాపర్ గా చేసే ప్రార్థన అదే లాస్ట్ ప్రార్థన అవుతుంది అని నేను అనుకోలేదు. ఎందుకు అనంటే ద వెరీ నెక్స్ట్ డే మా డాడీకి ఉన్న అనారోగ్య కారణాలను బట్టి ఆయన కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఒక 10 days తర్వాత ఆయన మహిమలోకి ప్రవేశించడం జరిగింది. నిజంగా ఆ ఫేజ్ ఏదైతే ఉన్నదో అది నాకు చాలా భయంకరమైన ఫేజ్. అసలు ఇలా క్రష్ చేయబడిన ఫేజ్ అది. నిజంగా నా పరిస్థితి అప్పుడు ఎలా ఉండిందంటే, ఒకవైపు నాకు సర్జరీ అవ్వడము, నేను ఇంకా ఆ బెడ్ మించి ఇంకా కోలుకోకపోవడం, అదే టైంలో మా డాడీ డెత్ బెడ్ మీద ఉండడము, నాకు లిటరల్ గా అసలు ఇంక ఇలా క్రష్ అయిపోతున్నట్టుగా ఉండింది. అంత భయంకరమైన పెయిన్ గుండా నేను వెళ్ళినప్పుడు దేవుడి మహాకృపను బట్టి, ఆయన కృప వెంబడి కృపను నా మీద కుమ్మరించడంతో క్రీస్తులోని ధైర్యము చేత నేను నింపబడడానికి దేవుడు కృప చూపించాడు. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా, నీవే నా ఆనందము, నీవే నా ఆధారము, నీవే నా ఆనందము, నీవే నా ఆధారము.
మీరు అనుకోవచ్చు అపెండిసైటిస్ సర్జరీనే కదా, దాంట్లో అంత పెద్ద అద్భుతం ఏముంది, దాంట్లో మిరాకిల్ ఏముంది, రెగ్యులర్ గా చాలా మందికి వస్తా ఉంటది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ నేను ఢిల్లీ నుండి ఇజ్రాయెల్ వచ్చేటప్పుడే నా కడుపులో కొంత అనీజీగా ఉండింది. ఒక దైవ సేవకునికి కాల్ చేసినప్పుడు ఆయన నాకు ఫోన్ లో ప్రార్థన చేసి, నో ప్రాబ్లం నేహమ్యా, భయపడమాక, దేవుడు తన దూతను నీకు ముందుగా పంపించి ఆ వాగ్దాన దేశంలోకి నడిపిస్తాడు అని ప్రార్థనలో బలపరిచి, నా కొరకు వాళ్ళు అలాగే నేను ఇజ్రాయెల్ కి వచ్చేంత వరకు ప్రార్థనలో వారు గడపడం జరిగింది. ఇజ్రాయెల్ కి వచ్చాక May 13th కి ఒక జాబ్ లో జాయిన్ అయ్యాను అని చెప్పాను కదా, అక్కడ నేను 20 days వర్క్ చేసినా గానీ అప్పుడు నాకు స్టమక్ పెయిన్ రాలేదు. ఒకవేళ ఆ టైంలో నాకు స్టమక్ పెయిన్ వచ్చి ఉంటే నాకు నరకం ఉండేది. ఎందుకు అనంటే అప్పటికే ఎంప్లాయర్ నాకు ఇన్సూరెన్స్ చేయించలేదు. ఆ 20 days లో నాకు ఇన్సూరెన్స్ చేయించలేదు. ఇన్సూరెన్స్ లేకుండా ఇక్కడ ట్రీట్మెంట్ అంటే చాలా కష్టం. అసలు వేలు షెకిల్స్ లో పే చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. చాలా కాస్ట్లీ అది. దేవుని మహాకృపను బట్టి అక్కడ నాకు స్టమక్ పెయిన్ రాలేదు. అంతేకాదు యెరూషలేంలో 30 days జాబ్ కోసం వెతికాను అని చెప్పాను కదా, అప్పుడు కూడా నాకు స్టమక్ పెయిన్ రాలేదు. ఎప్పుడైతే నేను ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉన్నానో ఈ లొకేషన్ లో నాకు జాబ్ వచ్చాక, జాబ్ వచ్చిన ఒక 8-9 days తర్వాత నాకు ఇన్సూరెన్స్ వచ్చింది. ఇన్సూరెన్స్ వచ్చిన ఒక 1 week తర్వాత ఈ యొక్క స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది. నిజంగా దేవుడికి తెలుసు నాకు ఇలా స్టమక్ పెయిన్ వస్తుంది, హాస్పిటల్ అడ్మిట్ అవుతాను అని దేవునికి తెలుసు. అందుకనే ఎక్కడో దూరంగా ఉన్న నన్ను ఆ జాతన్న ఏరియా నుండి తీసుకొచ్చి ఈ యొక్క యెరూషలేములో పెట్టి, ఈ యెరూషలేములో కూడా ఎంత చక్కటి ఏరియాలో అనంటే అన్ని అనుకూలంగా ఉన్న ఏరియాలో పెట్టి, అంతేకాదు నేను వివాహం చేసుకోబోయే అమ్మాయి స్టేసీ కూడా వెంటనే నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నాకు సహకరించడానికి వీలుగా ఉండే చక్కటి లొకేషన్ లో దేవుడు నన్ను పెట్టాక, ఆ జాబ్ లో ఇన్సూరెన్స్ వచ్చాక అప్పుడు దేవుడు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళాడు. నేను ఆ రాత్రి సర్జరీ రూమ్ లోకి వెళ్ళేటప్పుడు మా డాడీతో ప్రేయర్ చేయించుకునేటప్పుడు చుట్టూ ఉన్న జూయిష్ డాక్టర్స్ కూడా చాలా సంతోషించారు. నన్ను చాలా బలపరిచి, చాలా ఎంకరేజ్ చేసి చక్కగా నాకు సర్జరీ చేయడం జరిగింది. ఈ సర్జరీ అయిపోయాక ఆ సర్జరీ గాయం నుండి కోలుకోవడానికి నాకు 10 to 15 days మెడికల్ లీవ్ ఇవ్వడం జరిగింది. ఆ మెడికల్ లీవ్ టైంలో కూడా దేవుడు నన్ను ఎటువంటి ప్లేస్ లో ఉంచాడు అనంటే, ఇక్కడే యెరూషలేంలో కిరియత్ మోషే అన్న ఒక ఏరియా ఉండేది. చాలా క్లాస్ ఏరియా, ఆర్థోడాక్స్ జూయిష్ పీపుల్ ఉండే ఏరియా, చాలా రిచ్ ఏరియా. ఆ ఏరియాలో ఒక చక్కటి ఫ్లాట్, ఒక పాస్టర్ గారి ఫ్లాట్ అన్నట్టు. ఆ పాస్టర్ గారు వేరే కంట్రీలో ఉంటారు. వెంటనే ఆయన నాకు ఫోన్ చేసి, నువ్వు వెంటనే ఫ్లాట్ లోకి వెళ్ళు, ఎవ్వరు ఉండరు, చక్కగా నువ్వు లోన్లీగా అక్కడ సమయం గడపొచ్చు అనేసి నన్ను ఆ ఫ్లాట్ లో ఉంచి నన్ను ఎంతో బలపరచడం జరిగింది. నిజంగా దేవుడు నన్ను ఆ ఫ్లాట్ లో ఉంచడం ద్వారా ఆయనతో ఒంటరిగా సమయం గడుపుతూ ప్రార్థనలో బలపరచబడుతూ, ఎందుకు అనంటే ఒక సైడ్ ఏమో నాకు ఈ సర్జరీ పెయిన్, ఇంకో సైడ్ ఏమో డాడీ డెత్ బెడ్ మీద ఉన్నాడు, డాడీ ప్రాణం ఎప్పుడు పోయిద్దో అర్థం కాని పరిస్థితి. అసలు చాలా క్రష్ చేయబడ్డాను నేను. కేవలము ఆ ఫ్లాట్ లో నేను దేవునితో ఏకాంతంగా గడుపుతూ ప్రార్థనలో బలపరచబడుతూ, ఆ రకంగా ప్రార్థన ద్వారా మాత్రమే నేను ఆ పరిస్థితిని ఓవర్కమ్ చేయడానికి దేవుడు నాకు కృప చూపించాడు. నిజంగా నాకు కలగబోయే గాయము దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి అన్నిటినీ అలా దేవుడు నాకు సమకూర్చడం జరిగింది. జలముల్లో బడి వెళ్ళినా ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. అగ్ని వంటి శ్రమల గుండా మనం వెళుతూ ఉన్నా గానీ షడ్రక్, మేషక్, అబేద్నగోలతో పాటు 4వ వ్యక్తిగా ఉన్నట్టుగా ఆయన అగ్ని వంటి శ్రమలలో కూడా మనతో ఉండి వాటిని జయించడానికి కృప చూపించే దేవుడు మన దేవుడు. శ్రమల ద్వారా దేవుడు మనకు లోతైన పాఠాలు నేర్పిస్తాడు. అంతేకాదు మనకు ఎటువంటి అనుభవం ఎదురైనా గానీ సమస్తము సమకూడి మేలు జరిగించే దేవుడు మన దేవుడు. నా జీవితంలో దేవుడు ఆ రకంగా నడిపించాడు. ఈ అనుభవాల ద్వారా ఆత్మీయంగా బలపరచబడడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. ఆ పరిస్థితిలో నా కొరకు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. దయచేసి నా గురించి ప్రార్థనను కంటిన్యూ చేయండి. మేము ఇక్కడ చేస్తున్న పరిచర్య గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రభునామంలో మనవి చేస్తా ఉంటున్నాను. యెరూషలేము గురించి, యెరూషలేము క్షేమం నిమిత్తము, యూదుల రక్షణ నిమిత్తము, ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఒక నూతన ఉజ్జీవం రగిలింపబడులాగున ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయవలసిందిగా ప్రభునామంలో మనవి చేస్తా ఉంటున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.